హాయ్ అండి, వెల్కమ్ టు డార్లింగ్ టెక్ వీడియోస్. అందరికీ హాయ్ అండి. ముందుగా వచ్చేసేసి ఫేస్ క్యామ్ వీడియో ద్వారానే మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. కానీ కొంచెం నేను బయట ఉండటం వల్ల కొంచెం వీడియో చేయడం అనేది కుదరటం లేదు. డైరెక్ట్గా మీకు ఎక్స్ప్లెనేషన్ డైరెక్ట్గా వాయిస్తోనే ఇస్తాను. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే మాత్రం వినండి. ఓకేనా, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకేనా, ఇది అందరికీ చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎన్ఎస్డిఎల్ యూజ్ చేసినా కానీ యూటీఏ యూజ్ చేసినా కానీ ఇప్పుడు మనకి ఎన్ఎస్డిఎల్లో కానీ యూటీఏలో కానీ చాలా మార్పులు అనేది తీసుకొని రావడం జరిగిందండి. నేను పర్టికులర్గా దానికి సంబంధించిన ఒక వీడియో చేద్దామని చెప్పేసి అనుకున్నాను. కానీ అప్డేట్ వచ్చేసి కూడా ఇప్పుడు మనకి 2 days 3 days అవుతుంది. కానీ నేను కొంచెం బయట ఉండటం వల్ల దీని గురించి ఇవ్వడానికి కూడా కొంచెం అవకాశం లేదు. వీడియో మాత్రం ఎక్కడ మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం వినండి. ఓకేనా, మనం చూసినట్లయితే ఏంటంటే ఎన్ఎస్డిఎల్ కానీ యూటీఏ కానీ కొత్త లాగిన్స్ ఇవ్వడానికి కూడా ప్రెజెంట్ వచ్చేసి క్లోజ్ చేసేసారు. ఎవరైనా యూటీఏలో కానీ ఎన్ఎస్డిఎల్లో కానీ కొత్త లాగిన్స్ తీసుకోవాలన్నా కానీ ప్రెజెంట్ కొత్తగా లాగిన్స్ మాత్రం ఎవరికి ఇవ్వటం లేదు. పైనుంచి మనకి ఆపేయటం జరిగింది. అదేవిధంగా ఎవరైతే పాత యూజర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా ఇప్పుడు యూటీఏలో లాగిన్స్ అవుతుంటే మనకి ఈ విధంగా ఎర్రర్ అనేది ఒకటి వస్తుంది. ఓకేనా, ఈ విధంగా ఒక పాపప్ అనేది ఒకటి వస్తుంది. దాని మీనింగ్ ఏంటంటే మనకు ఆల్రెడీ ఎన్ఎస్డిలో చూడొచ్చు. మీకు ఎన్ఎస్డిలో ఒరిజినల్ బ్రాంచ్ లాగిన్ తీసుకున్న వాళ్ళు ఉంటారు. ఓకేనా, వాళ్ళు తీసుకున్నట్టయితే వాళ్ళకి సేమ్ ఎర్రర్ ఇలాగ ఉంటుంది. వన్స్ ఒక సిస్టంలో ఒక లాగిన్ అయ్యారంటే ఇప్పుడు బ్రాంచ్ లాగిన్ మీరు ఒక సిస్టంలో లాగిన్ అయ్యారంటే ఎట్ ఏ టైం రెండో సిస్టంలో లాగిన్ అవ్వడానికి మనకు అవకాశం ఉండదు. ఎందుకంటే మనం ఏ సిస్టంలో అయితే లాగిన్ అయ్యామో దాంట్లో లాగౌట్ అవుతేనే మనకి రెండో సిస్టంలో లాగిన్ అవ్వాలన్నా లాగిన్ అవుతుంది. ఇది ఒరిజినల్ బ్రాంచ్ లాగిన్స్ అయితే ఎన్ఎస్డిఎల్. ఓకేనా, దానికి సపోర్టింగ్ మనకి కొన్ని టూల్స్ అనేది కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇదంతా ప్రాసెస్ మొత్తం ఉంటుంది. కానీ యూటీఏలో అలా కాదు. డైరెక్ట్గా మనకి యూజర్ ఐడి పాస్వర్డ్ తీసిందంటే ఏ సిస్టంలో అయినా లాగిన్ అవ్వచ్చు, ఎవరైనా లాగిన్ అవ్వచ్చు, అలా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మనకి యూటీఏలో పర్టికులర్గా ఇప్పుడు ఈ ఎర్రర్ ఎందుకు చూపిస్తున్నారంటే ఈ పాపప్ వేసి ఇప్పుడు యూటీఏ లాగిన్స్ ఇంతకుముందు చూసినట్లయితే ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నాయి. ఎక్స్పెషల్లీ చెప్పాలంటే ఎన్ఎస్డిఎల్ లాగిన్స్ తీసుకోవాలంటే చాలా క్రిటికల్గా ఉండేది. కానీ యూటీఏ లాగిన్స్ అలా కాదు. ఈ నార్త్ వాళ్ళ వెబ్సైట్లు కానీ ఎవరైనా కానీ యూటీఏ లాగిన్స్ 10 రూపాయలకి 20 రూపాయలు 30 రూపాయలు 100 రూపాయలకి అలాగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు లాగిన్స్ అనేది సేల్ చేస్తున్నారు. చాలామంది దగ్గర 1, 2, 3 లాగిన్స్ కూడా ఉన్నాయి యూటీఏ లాగిన్స్. అలాంటి స్టాప్ చేయాలని చెప్పేసి యూటీఏ అనేది కొత్త ప్రాసెస్ అని తీసుకొని రావడం జరిగింది. ఏంటంటే ఒక పర్సన్కి ఒక లాగిన్ కాకుండా మల్టిపుల్ లాగిన్స్ ఉన్నాయి అంటే ఆ లాగిన్స్ అనేది బ్లాక్ చేయడం జరుగుతుంది. వాళ్ళు రెగ్యులర్గా ఏదైతే అకౌంట్ అనేది యూజ్ చేస్తున్నారో ఆ అకౌంట్ వాటికే రన్నింగ్లో ఉంచుతారు. ఓకేనా, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు 3-4 లాగిన్స్ ఉన్నాయి అనుకున్నాం. ఆ 4 లాగిన్స్లో మీరు రెగ్యులర్గా ఒకటే లాగిన్ అయ్యి ఒకటే వర్క్ చేసుకుంటే ఆ బ్యాక్ ఎండ్ 3 లాగిన్స్ అనేది బ్లాక్ చేస్తారు. ఈ ఒక లాగిన్ అనేది రన్నింగ్ ఉంటుంది. ఓకేనా, అలా కాకుండా మీ దగ్గర 4 లాగిన్స్ ఉన్నాయి, 4 మల్టిపుల్ అది వాడుతున్నారు ఇది వాడుతున్నారు అలా 4 వాడుతున్నారు అనుకోండి. అప్పుడు 4 బ్లాక్ చేస్తారు. మీకు 4 బ్లాక్ చేసిన తర్వాత మీకు మళ్ళీ ఫ్యూచర్లో ఇంక యూటీఏ లాగిన్స్ తీసుకోవడానికి అవకాశం కూడా లేకుండా చేస్తారు. ఓకేనా, మల్టిపుల్ లాగిన్స్ అనేది తీసుకొని మల్టిపుల్ లాగిన్స్ యూజ్ చేస్తూ ఉంటే ఉన్న లాగిన్స్ అన్నీ బ్లాక్ చేస్తారు. మళ్ళీ రెండోసారి మీరు ఇంకా లాగిన్ తీసుకోవడానికి ప్రయత్నించాలన్నా కానీ మీకు లైఫ్లో మీ పేరు మీద మీ పాన్ కార్డు మీద మీ డీటెయిల్స్ మీద మీకు యూటీఏ లాగిన్స్ అనేది ప్రొవైడ్ చేయరు. అది యూటీఏ అయినా కానీ ఎన్ఎస్డిఎల్ అయినా కానీ ఎన్ఎస్డిఎల్ ఆల్రెడీ మీ పేరు మీద ఒకసారి ఉందంటే మాత్రం సేమ్ బ్రాంచ్ లాగిన్ మీకు ఇవ్వాలంటే మళ్ళీ ఇవ్వరు, ఒకసారి లాగిన్ వస్తుంది. యూటీఏలో కూడా సేమ్ ప్రాసెస్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఓకేనా, అదేవిధంగా మనకి ఇప్పుడు మెయిన్లీ ఇప్పుడు యూటీఏలో మనకు వస్తున్న నోటిఫికేషన్ అది ఏంటంటే దాని మీనింగ్ ఇదే. ఎవరైతే కనుక పిఎస్ఐ లాగిన్లు యూజ్ చేస్తున్నారో వాళ్ళు లాగిన్ అనేది మీరు రెగ్యులర్గా దేంట్లో అయితే వర్క్ చేసుకుంటారో అది ఒకటే యూజ్ చేసుకోండి. మీకు మల్టిపుల్ లాగిన్స్ ఉన్నాయంటే మీరు ఏదైతే యూజ్ చేయరో అవి వదిలేసేయండి. మీరు యూజ్ చేసే లాగిన్ వాటికే లాగిన్ అయ్యి యూజ్ చేసుకోండి. అట్ ఏ టైం మీరు ఒక లాగిన్ వర్క్ చేసుకునేటప్పుడు ఇంకో సిస్టంలో లాగిన్ అనేది మళ్ళీ మీరు అవ్వమాకండి. ఓకేనా, ఇప్పుడు ఒక సిస్టంలో మీరు వర్క్ చేసుకుంటున్నారు, మళ్ళీ వర్క్ ఉందని చెప్పేసి అట్ ఏ టైం దీంట్లో లాగౌట్ చేయకుండా ఇంకో సిస్టంలో కూడా లాగిన్ అయ్యి వర్క్ చేసుకోవాకండి. ఓకేనా, అట్ ఏ టైం 2 సిస్టంలో ఒకటే లాగిన్ అయిందంటే అవి కూడా బ్లాక్ చేస్తాము అని చెప్పేసి పాపప్లో మీకు చెప్పడం జరుగుతుంది. ఓకేనా, ఇదొకటండి. కొంతమందికి వచ్చిన డౌట్స్ రావచ్చు, సార్ మాకు ఆల్రెడీ పిఎస్ఐ లాగిన్ ఉంది, అదేవిధంగా మాకు సిఎస్సి లాగిన్ ఉంది, సిఎస్సి లాగిన్ కూడా పిఎస్ఐ లాగిన్ ఉంటుంది కదా యూటీఏ లాగిన్,
అది ఇది రెండు అవుతాయి కదా. ఇప్పుడు ఆ రెండిట్లో మేము ఏది యూజ్ చేయాలని చెప్పేసి అంటున్నారు. ఓకేనా. మనం చూసినట్లయితే పిఎస్ఏ లాగిన్ అనేది మనం పిఎస్ఏ లాగిన్ తీసుకున్నాం కదా యూటీఐది, అది వచ్చేసి డైరెక్ట్ లాగిన్ మనది. ఓకేనా. మనకి సిఎస్సిలో ఉండే యూటీఐ లాగిన్ అనేది అది ఏపీఐ లాగిన్. అది డైరెక్ట్గా మనకి సపరేట్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఏముండదు. డైరెక్ట్గా మన సిఎస్సి ఐడితోనే డైరెక్ట్ లాగిన్ అయిపోతాం. ఓకేనా. మన సిఎస్సిలో లాగిన్ అయ్యి అక్కడ డైరెక్ట్గా పాన్ కొట్టగానే డైరెక్ట్గా మనకు అదే యూజర్ ఐడి పాస్వర్డ్తో అది ఆటోమేటిక్ తీసుకుంటుంది. అదేంటంటే డైరెక్ట్ ఏపీఐ సిస్టమ్. అది ఉన్నా సరిపోతుంది, ఇది ఉన్నా సరిపోతుంది, రెండు యూజ్ చేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. మీరు సిఎస్సిలో ఉన్న యూటీఐ వర్క్ చేసుకోవచ్చు. సపరేట్గా మీరు పిఎస్ఏ లాగిన్ తీసుకున్నారు కదా, ఇది వర్క్ చేసుకోవచ్చు. ఓకేనా. మీరు సపరేట్గా పిఎస్ఏ లాగిన్ తీసుకున్నారు కదా, అవి మాత్రం 2-3 లాగిన్స్ ఉంటే మాత్రం ఒకటే యూజ్ చేసుకోండి. ఓకేనా. సిఎస్సిది వాడుకోవచ్చు సపరేట్గా, ఇది వాడుకోవచ్చు సపరేట్గా. ఓకేనా. క్లియరే కదా. ఇంకోటి, మీరు ఫ్యూచర్లో మనకు ప్రజెంట్ అయితే కొత్త లాగిన్స్ ఒకటైతే ఆపేశారు. ఆల్రెడీ ఉన్న లాగిన్స్ కూడా మళ్ళీ నాకు తెలిసి ఫిజికల్ వెరిఫికేషన్లు అయితే చాలా జరుగుతాయి. ఆల్మోస్ట్ మనకి కొన్ని చేంజెస్ కూడా వచ్చాయి. ఇప్పుడు పిఎస్ఐ లాగిన్లో చూసినట్లయితే మనకి ఓటీపీ సిస్టమ్ కూడా తీసుకొని రావడం జరిగింది. ఓకేనా. ఉన్న వాళ్ళు ఏదైనా కానీ పిఎస్ఐ లాగిన్లో కూడా మీ ప్రొఫైల్లోకి వెళ్ళేసి మీరు వర్కింగ్లో ఉన్న మెయిల్ ఐడీస్, మొబైల్ నెంబర్సే అప్డేట్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా. ప్రజెంట్ మనకి ఓటీపీ సిస్టమ్ ఎన్ఎస్డిలో తీసుకొని వచ్చారు. అదేవిధంగా యూటీఐ పిఎస్ఐ లాగిన్లో కూడా తీసుకొని రావడం జరిగింది. కంపల్సరీ మనం యూజర్ ఐడి పాస్వర్డ్ పెట్టి లాగిన్ అయ్యేటప్పుడు ఓటీపీ పెట్టి లాగిన్ అయ్యే ప్రాసెస్ అనేది ఇప్పుడు తీసుకొని రావడం జరిగింది. అది ఎన్ఎస్డిలో వచ్చింది, యూటీఐలో కూడా వచ్చింది. ఇప్పుడు ఎన్ఎస్డిలో చాలామందికి మెయిల్స్ కూడా వస్తున్నాయి, పోలీస్ ఎన్ఓసీలు అవన్నీ అప్లోడ్ చేయమని చెప్పేసి అందరికి వస్తున్నాయి. ఆ ప్రాసెస్ అనేది మనకి పిఎస్ఐ లాగిన్లో కూడా తీసుకొని వస్తారు త్వరలో. ఆ అప్డేట్ కూడా రావడం జరుగుతుంది. ఉండే కొంది ప్రతి ఒక్కరికి యూటీఐ లాగిన్ కానీ మనకి ఎన్ఎస్డిఎల్ లాగిన్ కానీ చాలా క్రిటికల్గా అవుతుంది. మనకి ఇంతకుముందు పాత పద్ధతిలో చూసినట్లయితే ఎన్ఎస్డిఎల్ బ్రాంచ్ లాగిన్ తీసుకోవాలంటే 30,000, 50,000 అలాగే అమౌంట్లు కట్టించుకొని ఫిక్స్డ్ డిపాజిట్లు కట్టించుకొని లాగిన్స్ ఇచ్చేవాళ్ళు. ఈ పిఎస్ఐ లాగిన్లు ఎప్పుడైతే కనుక ఈ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో చాలా తక్కువ ప్రైజ్లో ఇవ్వడం అయితే ఎప్పుడైతే జరిగిందో కొంచెం ఇల్లీగల్ పల్స్ కూడా చాలా జరిగినాయి. అందుకోసం చెప్పేసి మొత్తం క్లోజ్ చేయడం జరుగుతున్నాయి. మళ్ళీ ఇప్పుడు కానించి మళ్ళీ లాగిన్స్ తీసుకోవాలంటే చాలా కష్టం అవ్వచ్చు. ఓకేనా. ప్రైజెస్ కూడా పెరగవచ్చు నాకు తెలిసి. ఇంకా ఫ్యూచర్లో మనం ఈ లాగిన్స్ తీసుకోవాలంటే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఉన్న లాగిన్స్ మాత్రం ఎవరు పోగొట్టుకోకండి, జాగ్రత్తగా యూజ్ చేసుకోండి. ఓకేనా. వీడియో మాత్రం మీకు తెలిసిన వాళ్ళకి మాత్రం షేర్ చేయండి. చాలా యూజ్ఫుల్ వీడియో అనమాట. ఓకేనా. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా అనేది ఇప్పుడు ఒకవేళ నేను ఈ వీడియోలో నేను చెప్పాలన్న పాయింట్ ఏమైనా ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారంటే దాని గురించి నాకు తెలియకపోయినా కానీ తెలుసుకునేనా కానీ దాని గురించి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఓకేనా. వీడియో మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తిన్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఓకేనా. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు కనుక మన ఛానల్ కనుక ఫాలో అవ్వకపోతే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. కంపల్సరీ ప్రతి ఒక్కరు అనేది ఫాలో అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఓకేనా. ఓకే అండి. థ్యాంక్ యూ.